నేను ఈ ఫోన్ పర్చేస్ చేయాలి అనే మూడ్ కూడా లేదు. మీరు మెన్షన్ చేయండి కమెంట్స్ లో అసలు ఈ ఫోన్ పర్చేస్ చేయాలా వద్దా అని చెప్పని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఒక గంట క్రితం రియల్మీ నుంచి మనకు ఒక లాంచ్ ఈవెంట్ ఫినిష్ అయింది. రియల్మీ 13 Pro, 13 Pro Plus ఈ రెండు ఫోన్స్ ఈ ఈవెంట్ లో లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ చూసిన తర్వాత నాకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది. అసలు రియల్మీ ఏం చేద్దాం అనుకుంటుంది, అంటే ఇండియాలో మార్కెటింగ్ చేద్దాం అనుకుంటుందా, సేల్స్ చేద్దాం అనుకుంటుందా, బిజినెస్ చేద్దాం అనుకుంటుందా, అసలు జనాన్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటుందా. ఈ సంవత్సరం స్టార్టింగ్ జనవరి ఎండింగ్ లో రియల్మీ 12 సిరీస్ మనకు లాంచ్ అయింది. తర్వాత మళ్ళీ రీసెంట్ గా జూన్ ఎండింగ్ లో రియల్మీ GT60 అనే ఫోన్ కూడా లాంచ్ చేశారు. ఇప్పుడు రియల్మీ 13 Pro Plus అని లాంచ్ చేస్తున్నారు. 31,000 కి రియల్మీ 12 Pro Plus లాంచ్ అయింది. ఇప్పుడు అది 25,000 రూపాయల దగ్గరలో ప్రైస్ అంతా డ్రాప్ చేసేసి సేల్స్ తీసుకొస్తున్నారు, కార్డ్ ఆఫర్స్ అవి ఇంక్లూడ్ చేసుకొని. అప్పుడు కొనుక్కున్న వాళ్ళు 5-6 రూపాయలు లాస్ అయ్యామా అని చెప్పి నో ఫీల్ లో ఉన్నారు. అది పక్కకు పెడదాం. ఇదే యాక్చువల్ ప్రైస్ మనం కన్సిడర్ చేస్తే 30,000 రూపాయలకి రియల్మీ GT60 ఉంది. దీనికంటే బెటర్ ప్రాసెసర్ ఉంటుంది, దీనికంటే బెటర్ ఛార్జింగ్ స్పీడ్స్ ఉన్నాయి, దీనికంటే బెటర్ డిస్ప్లే ఉంది. ఒక కెమెరా తప్ప, అందులోనూ ముఖ్యంగా పెరిస్కోప్ లెన్స్ తప్ప రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ లో వేరే బ్రాండ్స్ దాకా అక్కర్లా. రియల్మీ GT60 వీళ్ళ బ్రాండ్ లోనే వీళ్ళ మోడలే కాంపిటేటర్ గా ఉంది. అందులోనూ ఏమన్నా గ్యాప్ వచ్చిందా అని చెప్పంటే గ్యాప్ కూడా ఏం లేదు. పోయిన నెల ఎండింగ్ లోనే రియల్మీ GT60, ఈ నెల ఎండింగ్ లోనే రియల్మీ 13 Pro Plus. నెక్స్ట్ అప్కమింగ్ మోడల్స్ కి కొద్ది గ్యాప్ ఇచ్చి అప్గ్రేడ్ అవ్వాలి అనేలా అనిపించాలి కానీ ఒరి అమ్మ అనవసరంగా అప్పుడే కొనేసాను రా అనే ఫీలింగ్ రాకూడదు. అలానే చేస్తుంది ఇప్పుడు రియల్మీ. లాంచ్ ఈవెంట్ గురించి ఇంకొక విషయం, ఆచార్య సినిమాలో మనకి ఎలా అయితే పాతఘట్టం పదే చెప్తారు, ఈ లాంచ్ ఈవెంట్లో కూడా రెండు పదాలు పదే వినిపించినాయి. ఒకటి కాంపిటేటర్ నోట్ 13 Pro Plus, కాంపిటేటర్ నోట్ 13 Pro Plus, కాంపిటేటర్ నోట్ 13 Pro Plus. ప్రతి ఆస్పెక్ట్, ప్రతి ఫీచర్ ఈవెంట్ మొత్తంలో 1-2 సార్లు కంపేర్ చేస్తే బాగానే ఉండేది కానీ ఫోటోస్ అప్పుడు, డిస్ప్లే అప్పుడు, బ్యాటరీ అప్పుడు ప్రతి విషయంలో రెడ్మీ నోట్ 13 Pro Plus ని కంపీట్ చేసిద్దని చెప్పి కంపేర్ చేస్తుంటే ఇది రెడ్మీ నోట్ 13 Pro Plus గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా, రియల్మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా నాకు అర్థం కాల. బోరింగ్ ఈవెంట్ లో అయితే నాకు అనిపించింది. అండ్ ఈవెంట్ మొత్తంలో కూడా వాళ్ళ మనుషులే ఎక్కువ ఉన్నారు. ఆ స్టాండర్డ్స్ ఏం కనిపించలేదు. మాధవ్ చేతున్నప్పుడు రియల్మీ లాంచ్ ఈవెంట్ చాలా బాగుండేది, కార్పొరేట్ స్టాండర్డ్స్ లో ఉండేది. ఇదేదో ఆఫీస్ లో బోర్డు మీటింగ్ జరిగినట్లు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు నాకు అనిపించింది. రియల్మీ 13 Pro Plus ఆఫ్లైన్ ఫోన్స్ ని మనం కొనుక్కుంటున్నాం అనే ఫీలింగ్ అనిపించింది. ఇప్పుడు రియల్మీ నుంచి మనకి ఆల్రౌండర్ ఫోన్ కనబడట్లా. GT60 లో కెమెరాస్ వర్స్ట్ ఉంటాయి అన్నట్లు వాళ్ళే అలా క్రియేట్ చేసి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్స్ కి GT సిరీస్ ది బెస్ట్ ఫోన్ అని పోర్ట్రే చేశారు. ఇప్పుడు నెంబర్ సిరీస్ కి వచ్చేసరికి దీంట్లో పర్ఫార్మెన్స్ ఏముండదు, ఓన్లీ కెమెరా ఓరియంటెడ్ పర్సన్స్ మాత్రమే మా నెంబర్ సిరీస్ పర్చేస్ చేయండి అన్నట్లు వీళ్ళు పోర్ట్రే చేసినట్లు నాకు అనిపించింది. ఆస్పెక్ట్స్ అన్ని కూడా లాస్ట్ టైం రియల్మీ 12 Pro Plus లోనే చాలా తగ్గింది, జస్ట్ కెమెరాస్ మాత్రమే బాగున్నాయి ఆల్రెడీ చెప్పున్నాం. సేమ్ ఆస్పెక్ట్స్ ని మళ్ళీ రియల్మీ 13 Pro Plus లో తీసుకొచ్చారు. అండ్ ప్రైసింగ్ ఏమన్నా సేమ్ ప్రైస్ లో పెట్టారంటే మళ్ళీ 2,000 రూపాయలు ఎక్కువ తీసుకొచ్చి పెట్టారు. ఫస్ట్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంది, డంబ్ ప్రైజెస్ ఇవి. బేస్ వేరియంట్ మీకు 33,000 రూపాయలు పెట్టారు, దాని మీద 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. 12,256 35,000 రూపాయలు పెట్టారు. 12,512 37,000 రూపాయలు పెట్టారు. 33,000 రూపాయలకి ఒక కెమెరాస్ తప్పించి GT60 కంటే ఇది ఏ విషయంలో గొప్ప నాకు అర్థం కాలేదు. దీన్ని పక్కకు పెట్టి ఒకసారి రియల్మీ 13 Pro చూసుకుంటే 28,000 రూపాయలు పెట్టారు. దాని బేస్ వేరియంట్ 8GB 128GB తో వస్తుంది. అది ఏ ఆస్పెక్ట్ లో ఇది కాంపిటీషన్ ఇచ్చిద్దని నాకు అర్థం కాల. Moto H50 Pro ఉంది, OnePlus Nord 4 ఉంది, కాంపిటీషన్ ఏం కనపడట్లా. బేస్ వేరియంట్ 28,000 ఉంది, 256GB వేరియంట్ దీంట్లో 29,000 రూపాయలు పెట్టారు. 12,512GB వేరియంట్ 32,000 రూపాయలు పెట్టారు. ప్రైస్ అని చెప్పాం కదా, డంబు ప్రైజెస్. ఇప్పుడు ఈ ఫోన్స్ ఏవి కూడా ఇప్పుడు మార్కెట్ లో ఉన్న కాంపిటీషన్ కి అసలు ఈ ప్రైజెస్ తగ్గు. బిగ్ బిలియన్ డేస్ లో వీళ్ళు అమ్ముకుందాం అని చెప్పని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారేమో. బిగ్ బిలియన్ డేస్ లో ప్రైస్ అన్ని తగ్గిపోతాయి. ఈ ఫోన్స్ గురించి మనం అగ్రెసివ్ గా కూడా ఏం మాట్లాడుకోకర్లేదు, జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుకుంటేనే దీంట్లో ఉండే డ్రాబ్యాక్స్ ఇవన్నీ మనకు అర్థమైపోతూ ఉంటాయి. అండ్ ప్రీవియస్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి ప్రోకి Pro Plus కి పేజర్ డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా, కెమెరాస్ తప్పించి అసలు ఏమున్నాయి వీటి గురించి క్లారిటీ వచ్చేస్తుంది. రెండు ఫోన్స్ లో కూడా సేమ్ డిస్ప్లే ఉంటుంది. 6.7 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ OLED కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. Pro XDR డిస్ప్లే 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అని చెప్తున్నారు. డాల్బీ విజన్ సపోర్ట్ గానీ, డాల్బీ అట్మాస్ సపోర్ట్ గానీ ఏవీ లేవు. స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు, హైరీస్ ఆడియో సపోర్ట్ ఉంది అంటున్నారు. 30,000 రూపాయలు పైన పెట్టినప్పుడు డాల్బీ విజన్ ఎలాగో తీసుకురాకపోయినా పర్లా, డాల్బీ అట్మాస్ ఇవ్వచ్చు. అండ్ ప్రొటెక్షన్ వైస్ ఇక్కడ కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 7i అంటున్నారు. మరి ఇది ఏ జనరేషన్ ఏ లెవెల్ వీళ్ళేం చెప్పట్లే. SGS సర్టిఫికేషన్ ప్రకారం లెవెల్ 5 లో అయితే ఉంది. విక్టస్ కానీ విక్టస్ 2 కంటే బెటర్ ప్రొటెక్షన్ అయితే ఇది కానే కాదు. రెండోది వీళ్ళు ఎంతగానో హైలైట్ చేస్తున్న కెమెరాస్. ఇక్కడ రియల్మీ 13 Pro Plus లో ఒక సెట్ ఆఫ్ కెమెరా ఉంది, రియల్మీ 13 Pro లో ఒక సెట్ ఆఫ్ కెమెరా ఉంది. రియల్మీ 13 Pro Plus లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT701 సెన్సార్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక్కడ సెన్సార్ ఏం వీళ్ళు మెన్షన్ చేయలేదు, సో సోనీ సెన్సార్ అయితే కాదు. థర్డ్ కెమెరా 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, ఇది సోనీ LYT600 సెన్సార్ తో వస్తుంది. ప్రీవియస్ జనరేషన్ 12 Pro Plus లో 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, ఓమ్ని విజన్ సెన్సార్ యూజ్ చేశారు. ఇక్కడ 64 తీసేసి 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చి LYT600 సెన్సార్ ని తీసుకొచ్చారు. కెమెరాస్ అయితే మంచి సెట్ ఆఫ్ కెమెరాస్. ఈ కెమెరాస్ బయట రియల్ లైఫ్ లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే LYT701 చాలా మంచి సెన్సార్, LYT600 చాలా మంచి సెన్సార్. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఒకవేళ కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చి ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 72,500 వరకు మనం రీచ్ అయ్యాము. 1 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. నా ఎఫర్ట్స్
అండ్ జెన్యున్ కాంటెంట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కాన్ఫిడెంట్గా ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటా. సో 1 lakh సబ్స్క్రైబర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు కంపారిజన్ కూడా ఏ లైనప్లో చేస్తున్నారు అంటే అఫ్కోర్స్ కాంపిటీటర్ Note 13 Pro ప్లస్ రెడ్మీ నుంచి కంపేర్ చేసుకుంటే ఓకే బాగానే ఉంటుంది. వీళ్ళు 15 Pro Maxని కంపేర్ చేస్తున్నారు, S24 Ultraని కంపేర్ చేస్తున్నారు. సరే ఫోన్స్ వరకు ఈ రేంజ్లో కంపారిజన్ కామన్ అనుకుంటే కెనాన్ నుంచి వచ్చే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్, సోనీ ఆల్ఫా 6400 కెమెరా, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న కెమెరా సోనీ ఆల్ఫా 6400 నుండి కెనాన్ డిఎస్ఎల్ఆర్ నుంచి వాటికంటే బెటర్ ఫొటోస్, వాటికంటే బెటర్ ఐఎస్ఓ, మరి కెమెరాస్ కంటే బెటర్ అని అసలు ఎలా కంపేర్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. కెమెరాస్తో తీసిన కెమెరా శాంపిల్స్ని వీళ్ళు ఆల్టర్ చేసేసి ఏదో క్రియేట్ చేయాలని ట్రై చేశారు. అది ఈజీగా దొరికిపోతున్నారు. ఇక్కడ మీకు శాంపిల్స్ కూడా వేస్తే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ రియల్మీ 13 Proలో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, LYT 701 సెన్సర్ కాదు, ఇక్కడ LYT 600 సెన్సర్ ప్రైమరీ కెమెరా. సెకండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ వస్తుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. ఇక్కడ ప్రైమరీ కెమెరా తప్ప మిగతా కెమెరాస్ ఏది పంతనని చూపించే కెమెరాస్ కాదు. రియల్మీ 13 Pro ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న కాంపిటీటర్స్ కి అసలు ఏం కాంపిటీషన్ ఇచ్చిందని ఈ ఫోన్ తీసుకొచ్చారో నాకు అర్థం కాదు. ఒక కెమెరాసే కాదు, నేను ప్రాసెసర్, డిస్ప్లే, ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్, బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్స్ 45 వాట్ తీసుకొచ్చి అన్నిటిని బేస్ చేసుకుని ఈ మాట అంటున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రెండు ఫోన్స్ లో కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్. ఇది ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 2.4 GHz ఉంటుంది. AnTuTu స్కోర్స్ అరౌండ్ మీకు 6,80,000 వరకు స్కోర్ చేసింది. ఈ ప్రైస్ లో తీసుకురావాల్సిన ప్రాసెసరే కాదు ఇది. అండ్ అదర్ బ్రాండ్స్ లో ఇదే ప్రాసెసర్ మనకి ఆఫర్స్ లో ఇంక్లూడ్ చేసుకుని 20-21,000 లో కూడా వచ్చేస్తున్నాయి. దీన్ని తీసుకొని పోయి వీళ్ళు 30,000 రూపాయలు పైన పెట్టడం. సేమ్ ప్రాసెసర్ మీకు రియల్మీ 13 Proలో కూడా ఉంటుంది. రెండు ఫోన్స్ లో కూడా సేమ్ ప్రాసెసర్తో వస్తుంది. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ ఏమన్నా హై అండ్ ఇచ్చారంటే LPDDR4X ఇచ్చారు, 5X తీసుకురాకుండా. స్టోరేజ్ టైప్ UFS 4.0 ఇచ్చి ఉండొచ్చు, UFS 3.1 కనబడుతుంది. హై అండ్ ర్యామ్, హై అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ అయితే కావు ఇవి, ఏదో కానిచ్చేసారు. బ్యాటరీ రెండు ఫోన్స్ లో కూడా 5200 mAh బ్యాటరీని తీసుకొచ్చారు. 80 వాట్ ఛార్జర్ ఏమో 13 Pro Plus లో ఉంటుంది, 45 వాట్ ఛార్జర్ ఏమో 13 Proలో ఉంటుంది. అండ్ రెండు ఫోన్స్ లో IP65 వాటర్ రెసిస్టెంట్ తీసుకొచ్చారు. ఇక్కడ కూడా కంపేర్ చేసుకుంటే మరి Note 13 Pro Plus లో IP68 ఉంది. మరి ఎందుకు తీసుకెళ్ళదు, అది ఎందుకు మెన్షన్ చేయలేదు నాకు అర్థం కాదు. అండ్ దీంట్లో డాల్బీ అట్మాస్ ఒకటి మిస్ అయింది, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ మిస్ అవుతుంది, విక్టర్స్ ప్రొటెక్షన్ లాంటి ప్రొటెక్షన్స్ మిస్ అవుతాయి, IR బ్లాస్టర్స్ లేవు. అండ్ ఇంత ప్రైస్ పెట్టి NFC ఫీచర్ కూడా వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. NFC లేదని చెప్పి అనుకుంటున్నా. NFC లేకపోతే మాత్రం ఇంకా వేస్ట్ ఫోన్ అయింది. నా అభిప్రాయం ప్రకారం అయితే 25,000 మాక్సిమం 26-27,000 చాలా ఎక్కువ ఈ ఫోన్ కి. లేదు 30,000 పెట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో చేంజ్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. రైట్ నో అయితే దీనికి ఆ ప్రైస్ పెట్టాలన్నట్లు అనిపించలేదు. అండ్ రియల్మీ 13 Pro అయితే కంప్లీట్ గా డంబ్ ఫోన్ అన్నట్లు నాకు అనిపించింది. అసలు ఆ ఫోన్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.